హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ మూడు రాశుల వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళు అయితే నవగ్రహ ధ్యానం చేసుకోండి, తులారాశి వాళ్ళు అయితే ఇష్టదైవ దర్శనం చేసుకోండి, కుంభరాశి వాళ్ళు అయితే శ్రీ లక్ష్మీమాత స్మరణ చేసుకోండి. ఓకేనా? ఓకే. మిథున రాశి వాళ్ళు నవగ్రహ ధ్యానం చేసుకోండి ఈరోజు రేపు. తులారాశి వాళ్ళు కూడా ఇష్టదైవ దర్శనం చేసుకోండి. కుంభరాశి వాళ్ళు శ్రీలక్ష్మీ మాత స్మరణ చేసుకోండి ఈరోజు రేపు. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఒక టైమ్లెస్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. ఓకేనా? నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు. సో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. దానికి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ నేను ఇంత తక్కువగా ఎందుకు పెట్టానంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టాను ఆ అమౌంట్. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్కి ఛార్జెస్ అవుతాయి. ఓకేనా? సో అది కూడా ఛార్జెస్ చాలా తక్కువ. రెమెడీస్ ఏదైనా పరిహారాలకు సంబంధించి అమౌంట్ కూడా నేను చాలా తక్కువ తీసుకుంటాను. దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒక 100% వర్కౌట్ అవుతాయి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్. ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మ్యారేజ్ అవ్వట్లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, వ్యాపారంలో స్టెబిలిటీ లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది టోటల్. నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ, ఇంట్లో, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో టోటల్గా నెగిటివ్ ఎనర్జీ ఉంది. మరి దీనికి ఏం చేయాలి? ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి? ఓకేనా? సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. లైఫ్లో మీరు ఒక సక్సెస్ అనేది సాధిస్తారు. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ ఫీలింగ్తోనే ముందుకు వెళ్ళండి, నెగిటివిటీలో ఉండొద్దు. ఓకేనా? ఎస్, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఓకే, మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీపెస్ట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, యువర్ సోల్మేట్ డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ ఫీలింగ్స్ ఏంటి? ఎస్, ద థింకింగ్ మ్యాన్. Strategies, very nice. Man holding a coin. So woman holding a heart. So angel of strength. Okay. So cornucopia, reunion, walking away. So broken heart. Okay. మీ పార్ట్నర్కి రీయూనియన్ అవ్వాలని ఉందండి. మీ నుంచి దూరం అవ్వాలనుకున్న అవ్వలేకపోతున్నారంట. సరే, మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి అయితే మీరంటే చాలా ప్రేమ ఉంది. లాట్ ఆఫ్ ప్యార్ అన్నమాట. సో అలా ఉంది ఇక్కడ. లిటరల్లీ మనసు పొంగిపోతుంది మీ అచీవ్మెంట్స్, మీ టాలెంట్కి, మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి. సారీ అండి. సో మార్నింగ్ వీడియో చేస్తుంటాం కదా, కొంచెం గొంతు తడబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ద థింకింగ్ మ్యాన్. చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి. మీతో రొమాంటిక్ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి. మీ మీద ఎనలేని ప్రేమ, ఎనలేని ఎమోషన్స్, వాల్యూ, రెస్పెక్ట్, తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే థింకింగ్ మ్యాన్. సో మళ్ళీ మీతో రీసైకిల్ అవ్వాలి అని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు వీళ్ళకి. అంటే ఎట్లా చెప్పాలి, మీకు ఒక జస్ట్ లైక్ మీరు ఒక ఇట్లా బందీ అయిపోవడం. మీకు ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో, మీరు పంజరం అయితే తను రామచిలుకలాగా ఇక్కడ ఇరుక్కుపోయారు అన్నమాట. తన ప్రాణం మీలో ఇరుక్కుపోయిందండి. లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు, చాలా అడిక్ట్ అయిపోయారు. తను చాలా మిమ్మల్ని మెస్మరైజింగ్గా ఉన్నారు. తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అచీవ్మెంట్స్ ఏంటో, మీరు సాధించినవి ఏంటో,
ఓకేనా. అవన్నీ చూసి కూడా వాళ్ళు అంటే వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ ఇవి ఎవరు ఎనర్జీస్ మీరే తీసుకోండి, మీ అచీవ్మెంట్స్ అన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. సో ఏం అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరే తెలియజేశారు మీ మెసేజెస్ తోటి. ఎందుకంటే పాస్ట్లో చాలా తక్కువ చేసి చూసారు మిమ్మల్ని డెఫినెట్గా. సో మీకు చాలా కోపం ఉంది, కడుపు నిండా కోపం ఉంది, చాలా చాలా కోపం ఉంది, చాలా అగ్రెసివ్గా ఉన్నారు, బాధ ఉంది, ప్రేమ కూడా ఉంది. ప్రేమ తక్కువ ఉంది, బాధ ఎక్కువ ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. కోపంతో మాట్లాడి చూశారు. ఇంటర్నల్గా కోపం కూడా కోపంతో మాట్లాడి చూసారు. ఇంటర్నల్గా కోపం ఉన్న బయటికి షో ఆఫ్ చేయలేదు. సో రివీల్ అవ్వలేదు. సో మీరు ఇన్ని తెచ్చినా కూడా, మీరు ఎన్నో పెడుతున్నా కూడా వాళ్ళు ఏంటంటే ఇది కోపంతో కాదు, ఇది ఇలానే అవుతుంది. సో ఇక్కడ ఎవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు. ఎవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు. ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూశారు కదా, ఇదిగో ఇది నేను సాధించింది, ఓకేనా, ఇదిగో ఇది నేను అచీవ్ చేశాను, ఇదిగో నా లక్ష్యాన్ని నేను సాధించాను అని చెప్పేసి నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా ఒక బాధతో పెట్టారు. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు కదా. అంటే ఇక్కడ మన కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడకూడదు. అది చాలా గొప్ప సంస్కారం అది. అలాంటి వాళ్ళు ఏ రోజుకైనా గొప్ప స్థాయికి వెళ్తారు, డ్యామ్ షూర్గా వెళ్తారు. సో ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టో వాళ్ళ అపియరెన్స్ని బట్టో వాల్యూ ఇవ్వకండి. వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని కాయ కష్టం చేస్తున్నారు, వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నారు. అది వాళ్ళ తప్పు చేయట్లేదు, తప్పు కాదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అపియరెన్స్ని బట్టి మనం అవతల వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా, ఓకేనా. సో వాళ్ళే గొప్ప స్థాయికి చేసుకోవచ్చు. సో మీ పర్సన్కి అయితే చాలా 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 ప్రేమ ఉంది. సో లిటరల్లీ మనసు పొంగిపోతుంది మీ అచీవ్మెంట్స్, మీ టాలెంట్కి, మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి, మీ తెలివితేటలకైతే డెఫినెట్గా. మీ అందానికి ఫిదా అండి వాళ్ళు, నిజంగా మీ అందానికి ఫిదా. ఇప్పుడు మీ ఎనర్జీస్కి ఫిదా. మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, రొమాంటిక్ లైఫ్. సో రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ రెండు ఉన్నాయి. ఇక్కడ డివైన్ మాస్కులైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నారు మీ మీద. బట్ డివైన్ మాస్కులైన్ వచ్చేసి ఫైనాన్షియల్, జాబ్, కెరియర్ గ్రోత్ వంటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ డివైన్ ఫెమినైన్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాదు, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే. ఎప్పుడు కూడా డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి. అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అది మగవాళ్ళతో అయినా ఆడవాళ్ళతో అయినా డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, హార్ట్ని చేతిలో పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు. చూడండి చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. తను ఎక్కడున్నా హ్యాపీగా లేరు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక బ్లాజమింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు పక్కన ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. మీకు దూరంగా ఉన్నా కూడా మీకు పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో మీ బ్యూటీ మీద, మీ కాయిన్స్ మీద, మీ స్ట్రాటజీస్ మీద ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు మైండ్ గేమ్స్ తోటి, ఇప్పుడు మీరు అలా ఉన్నారు. ఎమోషన్స్ చాలా చాలా తక్కువ, ఎందుకంటే తగిలిన ఎదురు దెబ్బలు అలాంటివి కదా. సో చూడండి, కన్నింగ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా. సో ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు, మీరే వాళ్ళకి ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు తీసి విసిరి కింద వేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు ఎనర్జెటికల్లీ. ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడం, మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడం, ఐ డోంట్ కేర్ అనడం. సో ఉంది, మీకు కూడా ప్రేమ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లా. మీరు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమీ దిగజారిపోలేదు, ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్మెంట్ చేశాను. ఒకప్పుడు మీ పర్సన్ మీ అందాన్ని కానీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేయలేదు, అస్సలు అప్రిషియేట్ చేయలేదు వాళ్ళు, ఓకేనా. ఎందుకంటే వాళ్ళు ఈగోతో నిండిపోయారు పూర్తిగా మీ విషయంలో. వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా. సో వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు, వాళ్ళు అన్న ఫీలింగ్ అన్నమాట, చాలా సెల్ఫిష్నెస్. సో ఇప్పుడు మీ పర్సన్ ఈగో పాతాళానికి తొక్కబడింది, అంటే వాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. సో మీ మీద, మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, వచ్చి ఒక స్ట్రాటజీస్ అనేది ప్లే చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు సారీ చెప్తారో, మీ కాలు పట్టుకుంటారో, సో ఇండైరెక్ట్గా చెప్తారో, డైరెక్ట్గా చెప్తారో, మళ్ళీ డెఫినెట్గా మీ లైఫ్లోకి రావాలి.
ప్లాన్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. వాళ్ళ హార్ట్స్ ఇంకా వచ్చేసి అంటే వాళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు. ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు అయి ఉండవచ్చు, ఎక్కువగా డివోషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు, స్పిరిచువల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, టారో రీడర్స్ కూడా కొంతమంది కనిపిస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఒక హీలింగ్, నీ ప్రెజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఈ పర్సన్ ఎవరు కానీ మీ పార్ట్నర్. ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ అందాన్ని కానీ మీకు ఉన్నటువంటి ఒక స్పాంటేనియస్, ఒక టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు. సో ఎందుకంటే వాళ్ళు చాలా ఈగోతో నిండిపోయారు, చాలా ఈగోయిస్టిక్ పర్సన్. వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా, అందుకనే వాళ్ళ ఈగోని వాళ్ళని తగ్గించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు, చాలా సెల్ఫిష్ పర్సన్స్. ఓకేనా. సో అందుకనే వాళ్ళు అంత ఈగోతో ఊగిపోయిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ పర్సన్ యొక్క ఈగో పాతాళానికి తొక్కబడింది. సో వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, అచీవ్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ టాలెంట్ ఏంటనేది మీరు అచీవ్ చేసి చూపించారు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది మీరు ఎలాంటి వ్యక్తి అని. ఓకేనా. సో డెఫినెట్గా మొత్తానికైతే మీ మీదైతే చాలా చాలా ప్రేమ అనేది ఉంది ఇప్పుడు వాళ్ళకు. లిటరల్గా చెప్పాలంటే మీ వైపుకు రావాలనుకుంటున్నారు. సో మీ దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే మిమ్మల్ని బెక్ చేసి ఏ విధంగా సరే మీ లైఫ్లోకి రావాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారండి. ఓకేనా. ఎస్. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయి చూద్దాం. ఏంజల్ గైడెన్స్. వెయిట్. చూసారా, వెయిట్ చేయండి, ముందు మంచి రోజులు రాబోతున్నాయి. ఎస్, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఏంజల్స్ కూడా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చాయి. జస్ట్ టేక్ యాక్షన్ తీసుకోండి. ముందు మంచి రోజులు రాబోతున్నాయి, వెయిట్ చేయండి. రాబోయే కొన్ని రోజుల్లో మీరు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.